6 నెలల కింద మనం మాట్లాడుకున్నది వేరు, ఇవాళ కనబడుతున్నది వేరు. కేసీఆర్ చుట్టూ కేసీఆర్ ఎక్కడైనా సంచలనమే. ఆనాడు అధికారంలోకి రావడం ఒక సంచలనం, స్కీములు ఒక సంచలనం, ఇవాళ ఆయన చుట్టూ జరుగుతున్న జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇదొక సంచలనం. అది విద్యుత్ రంగం తో పాటుగా ఇరిగేషన్కి సంబంధించిన వాటిల్లో. అసలు ఈ 2 విషయాల్లో కేసీఆర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఏం తేల్చబోతున్నది వీళ్ళు? ఎంక్వైరీస్ అనేటి రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసినాయి తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే ఎంక్వైరీలు కాదు. కొత్తగా దీని నుంచి ప్రభుత్వానికి తెలిసేది కానీ, తెలుసుకోగలిగేది కానీ, వాళ్ళు తేల్చేది కానీ ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్ చట్టబద్ధంగా పరిపాలన చేశాడు. అందులో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా అధికారుల నిర్లక్ష్యం కొంత, లేదా ఆ సంస్థ ఏదైతే కాళేశ్వరం కట్టిందో రెండు వేరువేరుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పీసీ ఘోష్ కమిటీ ఏదైతుందో కాళేశ్వరం మీద న్యాయ విచారణ చేస్తున్నది. ఆయనకు ఎంక్వైరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఫైండింగ్స్లలో తెలిసేది ఏంటంటే కొంత నిర్లక్ష్యం జరిగింది. O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో కొంత నిర్లక్ష్యం జరిగింది. దానిలో అధికారులది కొంత బాధ్యత ఉంటే ఏజెన్సీది కొంత బాధ్యత ఉన్నదని తెలుస్తుంది తప్ప కేసీఆర్ గారిని ఫిక్స్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు లేవు అక్కడ. ఆయన కూడా అటువంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. చట్టబద్ధంగా పరిపాలన చేశాడు. ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు. ఆయన ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాల్సినంత స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన ఏంటంటే ఏ పాలకుడైనా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, వీలైనంత తొందరగా పూర్తి చేయండి అని అడుగుతారు. సత్వరమే చేయాలని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు కూడా ఇస్తారు. దాని అర్థం ఏంటంటే అన్ని వైలేట్ చేయమని కాదు కదా. కాబట్టి ఏదన్నా దోషిగా నిరూపణ అయితే కొంతమంది అధికారుల మీద వేటుపడవచ్చు, ఏజెన్సీ మీద కొంత భారం పడవచ్చు. అంత మించి కేసీఆర్కి ఏం కాదు. ఎందుకంటే ఆయన ఏ రకమైన తప్పులు అక్కడ చేయలేదు. కానీ ఇక్కడ వ్యాప్కోస్ చెప్పింది ఒకటి, కేసీఆర్ అధికారులపైన ఒత్తిడి చేయించి వారు చెప్పింది పలానా దగ్గర మీరు ఇక్కడ బ్యారేజీ కట్టాలంటే ఇది కాదు ఇది ఆయన చెప్పడం వలన జరిగింది అనేది ఒక బయటికి మీడియాలో వస్తున్నవా? అంటే ఒక మాట చెప్పాలి పుచ్చన్న, అంటే మీది కూడా సోషల్ మీడియానే. చాలా సోషల్ మీడియాలు ఇవాళ ఏంటంటే అభూత కల్పనలు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఇంజనీర్లు కలిసిన రోజు అక్కడ వాళ్ళు ఇంకా బయటికే రాలేదు. దొంగ కేసీఆర్ ఆయన మేము చెప్పింది చేయలేదు అని వాళ్ళు అన్నట్టుగా దొంగ అనే వర్డ్ కూడా యూజ్ చేసి సోషల్ మీడియాలో ఎడింగ్ పెట్టారు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మేము ఇవ్వలేదంటారా? ఇంజనీర్లు ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్టు 9 పేజీల రిపోర్టు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా. వాళ్ళు ఏమైనా కేసీఆర్ చెవిలో చెప్తే అది వేరు. వాళ్ళు ఇచ్చింది రిటర్న్ రిపోర్ట్ 5 సంతకాలతోని. ఆ రిపోర్ట్లో ఏముందో అదే కదా వాళ్ళు చెప్పేది. కమిషన్ ముందర భిన్నంగా చెప్తారా? ఆ రిపోర్ట్ మన దగ్గర ఉంది కదా. కాబట్టి ఆ రిపోర్ట్లో ఏమున్నదో అది మీడియాలో చెప్పాలి. వాళ్ళు అక్కడ చెప్పింది కూడా అదే ఉంటుంది. లేదా ఏమన్నా ఉంటే వాళ్ళు బయటకు వచ్చేదాకా ఓపిక పట్టి వాళ్ళు ఏం చెప్పిందో తెలుసుకొని మైకులు పెట్టి దాన్ని టెలికాస్ట్ చేయాలి. ఈ సొంత కవిత్వం ఎందుకు మీడియాలల్లో? మీ మీడియా గురించి అనట్లేదు నేను. కొన్ని పని కట్టుకొని కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇటువంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ బ్యారేజ్ అనే విషయంలో కేసీఆర్ది కాదు నిర్ణయం. అది వ్యాప్కోస్ నిర్ణయం. అది ఇంజనీర్ల కమిటీ. ఆ రిపోర్ట్లో 9 పేజీలలో 4 సార్లు రికమెండ్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ అని. అది ఇంజనీర్స్ రిపోర్ట్ చేసి దానిలో కూడా 4 దిక్కులో మెన్షన్ చేశారు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలని. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ కేంద్రంగా చెప్పింది, బయట జరుగుతున్న చర్చ, ఇవాళ మాట్లాడుతున్నది కూడా తుమ్మిడేట దగ్గర చిన్న ఒక కాలువ కడితే కనుక 24/7 360 రోజులు నీళ్ళు ఉంటాయి అక్కడ. వితౌట్ మనకు ఈ సింగిల్ ఎన్పి లేకుండా 70 కిలోమీటర్ పైప్ లైన్ అయిపోయింది, నీళ్ళు తీసుకొని రావచ్చు కదా, ఇప్పుడు పనికి రాకుండా అయిపోయినా ఒక ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే వాస్తవంగా నీళ్ళ గురించి అవగాహన చాలా తక్కువ. నేను వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకున్న అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు, వాళ్ళని నేనేం తప్పట్టట్లేదు. కానీ వాళ్ళకు అవగాహన ఏమీ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కొన్ని వేల గంటలు ఇంజనీర్ దగ్గర కూర్చొని అవపోసన పడితే నాలెడ్జ్ వచ్చింది. అంత తేలిగ్గా రాదు ఇరిగేషన్ మీద నాలెడ్జ్ అనేది. ముందు అది నేర్చుకోవాలనే తపన కావాలి, ఆ పదజాలం పట్ల అలవాటు కావాలి. క్యూసెక్కులు టీఎంసీలను కనబడంగానే ఆ పేజీలు పక్కబడేస్తారు. అది అర్థం కాదు ఇక భాష. వీళ్ళకి ఎవరికి కూడా పరిజ్ఞానం లేదు. వాస్తవంగా కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలస్యంగా ఎందుకు పనులు మొదలుపెట్టారో తెలుసా? తుమ్మిడేట దగ్గర కట్టాలనే 1 ఇయర్ ఆలస్యం చేశాడు ఆయన. ఎందుకు అంటే అది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్ట్స్ ఇచ్చాడు.
కొన్ని పనులు అయినాయి, మనం మళ్ళీ వేరే కాడికి పోతే మళ్ళీ మొదలు పెట్టాలి, ఇదే అయితే బాగుండు అని చెప్పి చాలా తప్పించిండు. 2014 జూలైలో హరీష్ రావు గారు మహారాష్ట్ర పోగానే ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 6 నెలలు ఎన్నికలు అవుతున్నాయి, మనకు మహారాష్ట్రకు మధ్యలో 6 నెలల నుంచి 9 నెలల గ్యాప్ ఉంటుంది ఎలక్షన్కి. ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ మొన్న అసెంబ్లీ అయిన తర్వాత పార్లమెంట్ అయినాయి కదా, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి వస్తాయి అన్నట్టు. అంటే మన తర్వాత అసెంబ్లీకి లేటుగా అవుతాయి. అయితే మనం అధికారంలోకి రాగానే పోయిండు హరీష్ రావు. పోతే మాకు ఎలక్షన్ వస్తుంది, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, అక్కడ ముంపు గురవుతారని, ఇప్పుడు మేము ఇయ్యము ఎలక్షన్ల ముందు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆలోచిస్తామని చెప్పిండు. చెప్పినాక వచ్చిండు, అధికారం మారింది, బీజేపీలోకి పోయింది. పోయినాక కేసీఆర్ పోయాడు డైరెక్ట్. ఎప్పుడు ఫిబ్రవరి 17 ఆయన బర్త్డే రోజు. విద్యాసాగరరావు గారు కూడా గవర్నర్ అయ్యండి. అడ్వాంటేజ్ తీసుకుందాము, విద్యాసాగరరావు గారితో అక్కడ ఉన్న ఉన్నాడు, ఆయన కూడా గోదావరి జలాల యాత్ర ఆయనే కదా. అయితే ఇది మనకు ఎట్లన్నా కలిసి వచ్చిన అవకాశం అని చెప్పి కేసీఆర్ స్వయంగా పోయాడు. పోతే ఫడ్నవీస్ను రాజ్భవన్ పిలిపించిండు విద్యాసాగరరావు. ఆయన ఒకటే అన్నాడు, చూడు నేనైతే గోదావరి నీళ్ళను మీరు తీసుకుపోవడానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ మీరు మమ్మల్ని ముంచి తీసుకుపోతానంటే నేను వ్యతిరేకం. మీరు 152లో 80% నేను ఒప్పుకోను, ఎందుకంటే దాని మీద ఉద్యమం చేస్తే నేను ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా నేను ఎట్లా ఒప్పుకుంటా, ఒప్పుకోను అని చెప్పిండు. 148కి అయితే నేను ఒప్పుకుంటా, తగ్గించుకోండి అన్నాడు. తగ్గించుకుంటే అది పనికిరాదు. ఇప్పుడు కూడా ఏం చేయడానికి లేదు రేవంత్ రెడ్డి. ఒకవేళ వాళ్ళు 152కు ఒప్పుకున్నా కూడా, ఒకవేళ ఏదన్నా పైనుంచి మోడీతో ఒత్తిడి తెప్పించో ఇంకోటి చేసో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకున్నా కూడా అదొక టిపికల్ ఏరియా అన్నట్టు. ఎట్లా అంటే వి షేప్లో ఆడ బ్యారేజ్ కట్టాలి, వి షేప్లో స్క్యూ పద్ధతి అంటారు, అది టెక్నికల్గా సాధ్యం కాదు, అది ఇండియాలో ఎక్కడ లేదు. అది ప్రపంచంలో ఎక్కడ లేని కాళేశ్వరం కట్టినప్పుడు ఇండియాలో ఎక్కడ లేని ఇవి ఎందుకు కట్టలేరు? కట్టచ్చు, కానీ దానివల్ల వచ్చే లాభం కంటే చాలా నష్టం ఎక్కువ. ఉదాహరణకి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళు ఏదైతే బ్యారేజ్ అక్కడ కడతారో ఆ బ్యారేజ్ కట్టాలంటే చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం యొక్క ల్యాండ్ తీసుకోవాలి. అదంత ఈజీగా అయ్యే పని కాదు. రిజర్వ్ ఫారెస్ట్ అందులో శాంక్చురీ ఉంది, అది ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాలి తప్ప వాళ్ళు ఇయ్యరు. అది తీయకుండా బ్యారేజ్ కట్టలేరు. నియర్ బై ఉంది, అది అనుకోనే అది వేన్గంగా నది దాకుంది, నది ఒడ్డు దాకుంది. ఆ ఒడ్డున బ్యారేజ్ కట్టాలంటే కొంత స్థలం కావాలి, మునుగుతుంది, అక్కడ కొంత వాళ్ళంతా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ నది పక్కన నది కాబట్టి అక్కడ కొన్ని జలచరాలు ఇవన్నీ కూడా ఉభయచరాలు బతుకుతున్నాయి, అవన్నీ కూడా అందులో పార్ట్ అభయారణ్యంలో, వాటిని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. రెండవది, ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ బ్యారేజ్ కట్టడం వల్ల మనకు వచ్చే నీళ్ళు హార్డ్లీ 44 TMC. ఆ 44 TMCల కోసం ఆడ బ్యారేజ్ కట్టి ఆ 44 TMCలను ఎక్కడ నింపుతారు? ఇప్పుడు కాళేశ్వరం యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది ఇప్పుడు? వైబిలిటీ కాదు, వైబిలిటీ కాదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోతామని చెప్తున్నారు కదా. అబద్ధాలు, వాళ్ళు పోనీ ప్రయత్నం చేయని కానీ ఉపయోగం లేదు, కట్టలేరు. ఫస్ట్ పాయింట్. మళ్ళీ మేడిగడ్డ కొద్దాం అయిపోయింది, తేల్చి పడేసారు. రెండింటి వల్ల చెప్తాను. ఒక టెక్నికల్గా సాధ్యం కాదు, రెండవది 44 TMCల కంటే ఎక్కువ నీళ్ళని తీసుకుపోవడానికి ఫీజిబిలిటీ లేదు. పై రాష్ట్రాల వాటా వాళ్ళు వాడుకున్నట్టయితే మనం 44 TMCలు దొరుకుతాయి. ఆ 44 TMCలకు కూడా ఇంకో లిఫ్ట్ పెట్టాలి అక్కడ నుంచి మళ్ళీ 4 ఫీట్లు తగ్గింది కదా. కాలువ లెవెల్ 152 ఉన్నాయి, నీళ్ళ లెవెల్ 148లో ఉంటుంది, మళ్ళీ 4 ఫీట్ల లిఫ్ట్ పెట్టాలి. ఇంత చేసి 48 TMCలు ఏం చేసుకుంటాం మనం? 44 TMCలు ఇది సరిపోవు మనకు.